మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనకు ఎన్నో దీపారాధన విషయంలో ఎన్నో అనుమానాలు ఉంటాయి. అటువంటి అనుమానాలు ఎలా ఉంటాయంటే, ఒక్కొక్కసారి మనం దీపం వెలిగిస్తామండి, నూనె ఉంటుంది, బత్తి ఆరిపోతుంది, మనం చూసుకోము. తర్వాత అలాగా ఉంటుంది, మరి దాన్ని వెలిగించవచ్చా? లేదు, ఒక్కొక్కసారి వత్తి బాగుంటుంది, అసలు కాలిపోకుండా నూనె అయిపోతుంది, వెలిగించవచ్చా? మరి ఒక్కోసారి దేవాలయాల్లో కూడా దీపాలు మనం వెలిగిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు అందరూ కూడా, కానీ అవి ఆరిపోతూ ఉంటాయి, ఆ నూనె అంతా అలాగే ఉంటుంది. మరి ఇలా ఉన్నప్పుడు మనము ఆ దీపాలను వెలిగించవచ్చా, మంచిదేనా అని మనకు వెలిగించాలో వద్దో అర్థం కాని పరిస్థితి ఉంటుందండి. దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను నేను. తప్పకుండా మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. చక్కగా నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరి సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలు చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అయితే మన ఇళ్ళల్లో కనుక ఈరోజు దీపం వెలిగించామండి, మనము ఎంత నూనె ఎంతసేపు వెలగాలనుకొని వెలిగిస్తాము. ఒక్కొక్కసారి గాలి వాటం వల్లనో దేని వల్లనో దీపం ఆరిపోతే అదేమీ అశుభంగా భావించే పని లేదు, చక్కగా తిరిగి వెలిగించుకోవచ్చు అప్పుడే. అయితే కొంత మన పూజ ఆరాధన అంతా అయిపోయినాక దీపం వెలుగుతూ ఉంటుంది కదా, ఒక్కొక్కసారి ఇంకా మనం అటువైపు వెళ్ళము, చూడము. అది ఏ గాలికో దేనికో ఆరిపోయి నూనె మిగిలిపోతుందండి. అలాగే వత్తి కూడా మొత్తం కాలిపోకుండా ఉంటుంది కదా. అలాంటప్పుడు మనము దాన్ని మరి ప్రదోష వేళలో వెలిగించినప్పుడు తిరిగి దాన్ని వెలిగించుకోవచ్చు, తప్పులేదు. అయితే ఈరోజు ప్రదోష వేళలో వెలిగించిన దీపము తెల్లవారి కూడా నూనె మిగిలిపోయి వత్తి ఆరిపోయి ఉంటే కనుక వెలిగించకూడదు. దాన్ని మనము నూనె కదండి, వ్యర్థం చేయకూడదు. కాబట్టి దాన్ని వేరే ప్రమిదలోకి వేసుకొని కొత్త వత్తిని పెట్టి వెలిగించుకోవాలి. వత్తిని మాత్రము ఆల్రెడీ నిన్న కాలిన వత్తిని ఈరోజు మనము ఉపయోగించుకోకూడదు. దాన్ని తీసేసి చక్కగా అదే ప్రమిదలో కూడా పెట్టకూడదు, దాన్ని పాచి అయిపోతుంది. కాబట్టి వేరే ప్రమిదలోకి ఆ నూనెను వేసుకొని మనము వెలిగించుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు, దానివల్ల ఏం దోషం కాదు. మరి అదేవిధంగా దేవాలయాలలో కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటారండి చాలామంది. హడావుడిలో వాళ్ళు వెలిగిస్తారు, వెళ్ళిపోతారు, కానీ అవి ఆరిపోతూ ఉంటాయి. అయితే మనం చూసినప్పుడు తప్పకుండా వెలిగించాలి. మనము అక్కడ దీపము ఉండి ఆరిపోయి భగవంతుడి ముందు ఉన్న దీపాన్ని వెలిగించకపోవడమే తప్పు. కానీ వెలిగించడం, వేరే వాళ్ళు పెట్టినా ఎవరు పెట్టినా భగవంతుడి కోసం దీపాన్ని మనం వెలిగించాము. భక్తితోని భగవత్ స్వరూపంగా భావిస్తాం దీపం, కాబట్టి తప్పకుండా వెలిగించాలండి. వెలిగించడం వల్ల మనకు ఇంకా విశేషమైన పుణ్యం లభిస్తుంది. ఆ విధంగా ఇతరులు పెట్టిన దీపాలను సంరక్షించడం అంటారు దాన్ని. అలా చేస్తే మనకు ఎటువంటి దోషం కాదు, చక్కగా మనకు పుణ్యం లభిస్తుంది దానివల్ల. కాబట్టి ఎక్కడైనా సరే ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, తెలియని వాళ్ళు కావచ్చు, వాళ్ళకు ఈ దీపారాధనలో మనము సహాయం చేసిన వాళ్ళు నూనె వేస్తూ ఉంటే మనం ఒత్తులు వేసి ఇవ్వడము, వెలిగించడానికి ఇట్లా అందియడం కూడా పుణ్యప్రదము అని మనకు పురాణాలు తెలుపుతున్నాయి. కాబట్టి మీరు ఎటువంటి సందేహం పెట్టుకోవద్దు. ఇంకొక కొంతమందికి ఎట్లా ఉండాలంటే మొత్తము వత్తితో సహా కాలిపోతుంది దీపం వెలిగిస్తే సంపూర్ణంగా. అట్లాంటప్పుడు అయ్యో వత్తి కూడా కాలిపోయింది అని కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఏం టెన్షన్ అవసరం లేదండి, చాలా విశేషమే అది కూడా.
అంటే మనము ఉపయోగించినది భగవత్ కైంకర్యం కోసము సంపూర్ణంగా ఉపయోగించబడ్డది అంతే, దాంట్లో దోషం ఏం కాదు. చక్కగా వత్తులు నాని ఉన్నాయి అనుకోండి, ఒత్తి మొత్తం కూడా చివరి వరకు కాలుతుంది. దానివల్ల మనకు మంచి ఫలితమే కానీ దానివల్ల మనము బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలాగా నిత్య దీపారాధనలో ఒకరోజు ఉపయోగించిన వత్తి కాలింది, తెల్లవారి మాత్రము అదే ప్రమిద అదే వత్తిని మళ్ళీ ఉపయోగించకూడదు. అది మాత్రమే దోషము. అందరూకి అర్థమైంది అనుకుంటా నేను. తప్పకుండా అందరూ ఇంకెవరికన్నా తెలియని వాళ్ళు తెలుసుకుంటారు, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.